హలో అందరికీ, నేనైతే ఇక్కడ తోటకూర కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. అయితే దానికి కావాల్సినవి ఏమేమో ఒకసారి చూసేద్దాము. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలానే పోపు దినుసులు, అలానే కొంచెం ఉప్పు, పసుపు అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. అయితే తోటకూర తింటే మనకు కంటికి మంచిదని తెలుసు, కానీ బ్లడ్ కూడా పెరుగుతుందని ఎంతమందికి తెలుసు? నాకు కామెంట్ చేసేయండి. నాకు కూడా ఈ మధ్యలోనే తెలిసింది. అయితే ముందు ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపు దినుసులని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇక్కడ అయితే మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను అయితే వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి కూడా ఇక్కడే వేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి సన్నగా గుండ్రంగా అయితే కట్ చేస్తాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేసేయండి. అయితే తోటకూర కర్రీ కూడా పెట్టాలా, అది ఎవరికి తెలియదా అని అనుకుంటున్నారేమో. ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేస్తారు. నేను ఇలా చేస్తాను అని అయితే చెప్పడానికే నేను తోటకూర కర్రీ కూడా పెడుతున్నాను. అలానే తోటకూర తింటే మన కంటికి ఎంతో మంచిది కదా. చాలా విటమిన్స్ అయితే ఉంటాయంట ఇందులోనే. మేమైతే చాలా తింటాము, బాగా తింటాము. తోటకూర కానీ, పాలకూర కానీ, ఆకుకూరలు బాగా తింటాము. అయితే చాలామందికి ఆకుకూరలు ఎక్కువగా ఇష్టం ఉండదు. ఇందులో తోటకూర ఎంతమందికి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు అనేది నాకు కామెంట్ చేసేయండి. అయితే ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు అంటే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి పైన తెల్లని మచ్చలు వస్తాయి కదా, అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఆకుకూరల్లో ఇక్కడే వేసుకోవాలి. అయితే ఆకుకూరల్లో కొత్తిమీర కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే వేసుకుంటాను. ఇక్కడైతే ఇక మూడింటిని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే మనకు టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలానే పసుపు కూడా ఇక్కడే వేసుకోవాలి. ఇక ఉప్పు, పసుపు రెండు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, కలర్ఫుల్గా మస్తు కనిపిస్తుంది కదా. మంచిగా ఫ్రై అయిపోతాయి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే. అందరికీ తెలుసు కదా, ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయని. ఇక చూడండి, మంచిగా ఫ్రై అయ్యాయి. పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిగడ్డలు, ఉప్పు, పసుపు, కొత్తిమీర మొత్తం వేసుకున్నాం కదా. ఇక మంచిగా ఫ్రై అయ్యాయి అన్నమాట. తర్వాత మనం ముందుగా కట్ చేసి నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న తోటకూరనైతే ఇక్కడ వేసుకొని మంచిగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈ మూత తీసి చూస్తే చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. లోపల వాటర్ కూడా ఊరుతున్నాయి అన్నమాట. మెత్తగా మంచిగా ఉడుకుతాయి. ఏంటంటే ఇక్కడ నేను కాడలు తీసుకోలేదు, ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. కాడలు ఉంటే కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇక నేను ఇక్కడ ఆకులు మాత్రమే తీసుకున్నాను కాబట్టి వాటర్ అయితే పోసుకోవాల్సిన అవసరం లేదు. చూసారా, మంచిగా వాటర్ కూడా ఇంకుతున్నాయి. ఇప్పుడు కొంచెం ఒక టమాటా ముక్కను కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో వేసుకొని టమాటా ముక్కలు వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని అయితే మంచిగా ఉడికించుకోవాలి. చూసారా, టమాటా ముక్కలు మంచిగా ఉడికాయి మెత్తగా. ఒకసారి వాటిని నలుపుకుంటూ ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా అయితే ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. టమాటా ముక్కలు కూడా మంచిగా ఉడికాయి అన్నమాట. ఇక్కడ వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు.
తోటకూరలో ఊరిన వాటరు ఇంకా టమాటాలో ఉన్న వాటర్తో అయితే ఈ కూర అయితే ఉడికిపోతుంది. వాటర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. కాడలతో కట్ చేసుకుంటే మాత్రం కొంచెం వాటర్ పోసుకుంటే మంచిగా ఉడుకుతుందనమాట. చూసారా, ఇక్కడ నాకు తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయాయి. కింద అడుగంటుకుంటున్నట్టు ఉన్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చూసారా, నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. అలానే చాలా టేస్టీగా కూడా ఉంది తోటకూర కర్రీ. తోటకూర కర్రీ హెల్దీగా, చాలా హెల్దీ అనమాట కంటికి మన వంటికి కూడాను. అలానే బ్లడ్ కూడా పెరుగుతుందంట, నాకు ఈ మధ్యనే తెలిసింది. ప్లీజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే తినండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.